ముహూర్త చింతామణి 9వ ఎపిసోడ్ 34-35 శ్లోకాలు. జన్మక్షమాస తథయో వ్యతిపాత భద్రా వైధృత్యమాపి ధృదాని తితిక్షయర్థే న్యూనాధిమాస కులిక ప్రహారార్థపాత విష్కంభ వజ్ర ఘటిగాత్రయమేవ వర్జ్యం పరిఘార్థం పంచశూలే షట్చఖండాంతిఖండయోః వ్యాఘాతే నవనాడ్యశ్చ వర్జ్యాః సర్వేషు కర్మసు. ఇక్కడ ఇది కొంచెం కొన్ని వేరే వేరే గ్రంథాల విషయాన్ని మనం పరిధిలో తీసుకున్నప్పుడు ఈ యొక్క శ్లోకం దీని యొక్క వాడకం మనం రోజువారీ వ్యవహారాల్లో భిన్నంగా కనబడుతుంది. అయినప్పటికీ కూడా ముహూర్త చింతామణిలో ఏం చెప్పినటువంటి దానికి చక్కటి వ్యాఖ్యానాన్ని పీయూషధార వ్యాఖ్యానాన్ని తెలుగులో అనువదించిన పెద్దలు మధుకృష్ణ శాస్త్రి గారికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించుకుంటూ, ఎందుకంటే ఈ పుస్తకం ఈ తెలుగులోకి వచ్చాక చాలామంది వాళ్ళ యొక్క మానసిక వ్యవస్థని అప్పటిదాకా ముహూర్త దర్పణంలో విశేషాలు, కాలామృతంలో విశేషాలతో కట్టడి చేసిన వాళ్ళు కొంచెం బాహాటంగా వచ్చారు. వేరే వాళ్ళకి లేవా అంటే ఈ ముహూర్త చింతామణి గతంలో చల్లవర వ్యాఖ్యానం మాత్రమే తెలుగులో. అయితే ఈ చౌకాంబ ప్రకాశన పుస్తకాలు చదవడం అలవాటు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ముహూర్త చింతామణి బాగా విషయం వచ్చి సబ్జెక్ట్ మీద చర్చకి ముందు వెళ్ళేవాళ్ళు. చర్చకి వెళ్ళినప్పటికీ కూడా రోజువారీలో వావిళ్ళ వారు చక్కగా విశాలమైనటువంటి వ్యాఖ్యానం రాయించి వదిలినటువంటి మన పూర్వకళామృతం సమాజంలోకి బాగా చొచ్చుకుపోయిన కారణంగా ఆంధ్రదేశంలో ఇంచుమించుగా నాకు తెలిసి వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు డిస్ట్రిక్ట్స్లో కాలామృతంలో ఉన్న అంశాలకి భిన్నంగా ఎవరైనా మాట్లాడితే అవతలవాడు వీడు మూర్ఖుడురా అనే పరిస్థితి కనపడుతూ ఉండేది. శాస్త్రంలో చాలా అంశాలు ఉన్నాయి. సంహితల్లో వాక్యాలు తీసుకొచ్చి ఇవాళ రోజున ఇటువంటి ముహూర్త శాస్త్ర విషయాల్లో ఉన్నటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలకి మ్యాచింగ్ అవుతుందో లేదనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ ఆ గ్రంథాన్ని బిల్డప్ చేసుకుంటూ వచ్చారు ముహూర్త చింతామణి పీయూషధార వ్యాఖ్యానం. అది మరి సంస్కృతంలో ఉన్న కారణంగా చాలామంది పుట్టుకోవాలి. మా నాన్నగారికి గురువుగారు గుళ్ళపల్లి వెంకటనారాయణ స్వామి గారు, ఆయన ఘన చెప్పినటువంటి గురువుగారు. ఆయన నా దృష్టి మొదటి ఆయన వృద్ధాప్యంలో విజయవాడకు వచ్చాడు. ఆయన నివాసానికి చాలా కాలం ఆయన వేదం తపస్సు చేసినటువంటి వ్యక్తి, మామూలు వాడు కాదు. కారణం ఏంటంటే ఎప్పుడు విద్యార్థులకు పాఠం చెప్తూనే ఉండేవాడు. ఆయన చివరిలో వృద్ధాప్యంలో ఇంకా శరీరంలో అవయవాలను అరిగిపోయేదాకా కూడా చెప్పాడు. అట్లాగే ఆ సందర్భంలో నాకు ఆయన దగ్గర ముహూర్త చింతామణి విశేషాలు చెప్తుండేవాడు. పైగా రెండవది, వేరే వాళ్ళు పెట్టిన ముహూర్తాలని ఆయన విశ్లేషణ చేసేవాడు కాదు. ఆయన చెప్పదగినదో చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఉదాహరణకి ఒకసారి చిత్తా నక్షత్రంలో ఒకళ్ళు మంచి ఒక దాత గృహప్రవేశ ముహూర్తం పెట్టుకుంటే ఆ ముహూర్తానికి యాక్చువల్గా రాహుకేతుల సంయోగం తేడా ఉండి ముహూర్తానికి ఇతరత్ర దోషాలు ఉంటే ఈ సబ్జెక్ట్ అంతా చదువుకొని వాడికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక గొప్ప వ్యక్తిత్వం గమనించండి మన జ్యోతిష్ శాస్త్రంలో. మనం ఇవాళ ఆ ముహూర్తానికి కుజుడు బాలేదయ్యా, ఈ ముహూర్తానికి రాహు ఆ ఇంట్లో ఉన్నాడు బాలేదయ్యా అంటూ మనం అక్కలేని విశ్లేషణ చేస్తున్నాం. ఆయన సింపుల్గా ఆ విశ్లేషణ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏం కాదు కాబట్టి వాళ్ళకి శాస్త్రం చెప్పాల్సిన అవసరం లేదు. శాస్త్ర విషయాలతో అవతల ముహూర్తం పెట్టిన సిద్ధాంతం మనం విమర్శించాల్సిన అవసరం లేదు అంటూ ఆ రోజు చిత్తా నక్షత్రం కదయ్యా, ఏదో కొంచెం చోరబాధ ఉంటుందిలే అని చెప్పి వదిలేశాడు. ఆయన వదిలేస్తే ఆయన ఇంకందరికీ చెప్తున్నాడు, ఎవరైనా చిత్తలో గృహప్రవేశం ఉంటే చిత్తలో చోరబాధ అయ్యా, నా ఇంట్లో నిజంగా ఆయన చౌర్యం జరిగింది కాబట్టి చిత్తలో అవుతుందని ఆయన చెప్పేసేవాడు. ఆయనకి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఆయన సన్నిహితులందరికీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. నేను గమనించి చిత్తా నక్షత్రం గృహప్రవేశానికి పనికొచ్చేదా కాదా అంటే మొత్తం అన్ని గ్రంథాల్లో ఉంది పనికొస్తుందని. అన్ని గ్రంథాలు పనికొస్తుందంటే ఈయన సోదరుడు గుళ్ళపల్లి ఆంజనేయ గారు ఉండేవారు. వీళ్ళిద్దరూ కూడా శాస్త్రం మొత్తం తెలిసిన వాళ్ళే. జ్యోతిష్ శాస్త్రంలో ఈ ముహూర్త విభాగం A to Z ఇవాళ కొంచెం మంచి సిద్ధాంతి అని పేరు తెచ్చుకుని బతికేవాడి కంటే కూడా ఎక్కువ స్థాయి విజ్ఞానం ఉన్నటువంటి పండితులు. ఈయన ముహూర్తం పెట్టేవారు కానీ విశ్లేషణ చేసేవారు కాదు వెంకటనారాయణ స్వామి గారు. గుళ్ళపల్లి ఆంజనేయ స్వామి గారికి మొత్తం తెలిసిన గ్రహ విచారణలు చేసేవాడు కాదు. కారణం ఏంటంటే గ్రహ విచారణ చేసేవాడి పక్కన కూర్చోకూడదు అనేటువంటి ఒక నియమం ఉండేది మొదటి నుంచి కూడా. మరి గ్రహ విచారణే కదా
వైదిక కార్యక్రమాలన్నీ కూడా నడపడానికి కావాల్సినటువంటి పంచాంగాన్ని ఇచ్చేది ఏంటి? నువ్వు పంచాంగం రాయి, తిథి ఎన్నింటి వరకు ఉందని రాయి, నక్షత్రం ఎన్నింటి వరకు ఉందని రాయి, ఆ కరణం ఎట్లా ఉంది, యోగం ఎట్లా ఉందని రాయి. అంతేగాని దాన్ని నువ్వు నోటితో విశ్లేషణ చేయకు. అలా నోటితో విశ్లేషణ చేసేటువంటి వ్యక్తులు ఆ ముహూర్తాల గురించి, జాతకాల గురించి, ఆ గ్రహం ఎక్కడ ఉంది, ఈ గ్రహం ఎక్కడ ఉంది, ఫలితం చెప్పు. అంతే, నువ్వు చదువుకో, శోధన చేస్తూనే ఉండు. ఆ విశ్లేషణ మాత్రం, గ్రహ సంచారం మీద విశ్లేషణ మాత్రం చేయకు. ఎట్లా తెలుస్తుందంటే ఏదైనా వాగ్యుద్ధాలు వచ్చినప్పుడు అది సిద్ధాంతి చూసుకుంటాడు. ప్రతివాడు మాట్లాడే అంశం కాదు. ప్రతివాడు అట్లా మాట్లాడిన వాడి పక్కన కూర్చొని భోజనం కూడా చేయకూడదని శాస్త్రవాక్యం. చదువుకున్న వాళ్ళు, పూర్వం వాళ్ళందరూ కూడా అట్లా ఉండేవాళ్ళు. అసలు సిద్ధాంతాన్ని పేరు పెట్టుకోవడానికి భయపడేవాళ్ళు. ఈ వ్యాఖ్యానం రాసిన మధురకృష్ణ శాస్త్రి గారికి జ్యోతిష్ శాస్త్ర సంబంధమైనటువంటి విషయాల్లో సిద్ధాంతం, సంహిత, హోర ఈ 3 అంశాల్లో ఇవాళ మన అదృష్టం. ఇవాళ ఆయన గురించి తలుచుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ఆయన విద్యార్థులందరూ కలిసి రాజమండ్రిలో సంస్మరణ సభ పెట్టుకున్నారు. అటువంటి సందర్భంలో మనం ఇవాళ ఆయన గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. ఆయన సిద్ధాంతం, సంహిత, హోరలో అన్నిట్లోనూ కూడా చాలా లోతైనటువంటి రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి. ఆంధ్రదేశానికి ఒక కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చాడు దేశ విదేశాల్లో ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఎప్పుడు సిద్ధాంతి అనే పేరుతో ఎప్పుడు కనపడలా. సిద్ధాంత సంబంధమైన విషయాల్లో గణితం చేయడం, సిద్ధాంత సంబంధమైన విషయాల్ని ఆ కాలానికి తగ్గట్టుగా ఎలా మార్చాలి అనేటువంటి దానికి గణితం చేయడం కోసం చెప్పేసి అందులో రీసెర్చ్ మెలకువలు తెలుసుకోవడం, ఆ కాలానుసరపడే విధానాన్ని సూచించడం కోసం చెప్పి గణితాన్ని మార్చగలిగిన శక్తి సంపాదించినవాడు, సిద్ధాంతాన్ని ఆపరేట్ చేయగలిగినవాడు. అటువంటి వాళ్ళు సిద్ధాంతాన్ని పేరు పెట్టుకుంటారు. ఇవాళ ప్రతి వాడిని సిద్ధాంతనే పిలుస్తున్నారు. ఆ పదానికి గౌరవం పోయింది. మరి ఈ ఆంజనేయ ఘనమేటి గారు మా తాతగారి దగ్గరికి వస్తూ ఉండేవారు. ఎప్పుడైనా పంచాంగంలో ఆయనకు అనుమానం వస్తే ఆయన పంచాంగం ఇట్లా చూపించేవాడు. చూపిస్తే మా తాతగారు దానికి సంబంధించిన ఆయన అనుమానం ఈయనకు అర్థమైంది. ఇద్దరు ఒకే ఊరిలో ఉండేవాళ్ళు, ఒకే సమకాలికులు. ఆయన ఒక మానసిక వ్యవస్థ ఏం తెలుసు కాబట్టి వెంటనే అది తేడా పడిందనో, ప్రింటింగ్ పొరపాటు పడిందనో, దానికి తగిన మాటలు చెప్పడమో, ఆయన కూడా శ్రేయోభిలాషి కాబట్టి ఇట్లా ప్రింటింగ్ పొరపాటు పడుతున్నాయా చూసుకోండి అని చెప్పడానికి, ఆయన అది నోటితో అనకూడదు కాబట్టి గ్రహ విశ్లేషణ చేయకూడదు అన్నారు కదా, ఇచ్చేవారు. వీరు ముహూర్తం పెట్టేవారు వెంకటనారాయణ ఘనమేటి గారు. కానీ విచారణ, ఎప్పుడు చర్చ ఇవన్నీ చేసేవాళ్ళు కాదు. అందుకోసం తెలియని వాడికి చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆయన చిత్తానక్షత్రం చౌర్యం చెప్పారు. ఆయన అంత పండితుడని నాకెట్లా తెలుసు అంటే, ఆయన ముహూర్త చింతామణి పీయూషధార వ్యాఖ్యానం అలాంటి సంబంధమైనటువంటి గ్రంథాలను మొత్తాన్ని కూడా మొత్తం తిప్పేశాడు. నేను సుమారుగా ఆయన నాకు కృష్ణా జిల్లా సభలకి ప్రతిసారి కూడా పంచాంగాన్ని నేర్చుకున్నాక ఆల్మోస్ట్ 1992 దగ్గర నుంచి కూడా పంచాంగంలో పండగలు, వాటి అనుమానాలు, ఏదైనా పర్వలు అనుమానాలు వచ్చినప్పుడల్లా ఈ కృష్ణా జిల్లా వేద సభల్లో చిత్రం శ్రీరామతోమలు గారిని, బుల్లబుల్లి వెంకటనారాయణ గారు వీళ్ళందరూ కూడా చేరుతూ ఉండేవాళ్ళని. మా నాన్నగారికి పంచాంగం, లేకపోతే మా బాబాయ్ గారు రామలింగ ఘనమేటి గారు ఉండేవాడు. ఆయన చెప్పి పంచాంగం బాబాయ్ అనుమానాలు వచ్చినాయి కాస్త కనుక్కో అని చెప్పి పంపిస్తే వాళ్ళు కూడా నేను చదువుకుంటున్నాను, విద్యాభ్యాసంలో ఉన్నా అని చెప్పి నన్ను కూడా ఎంకరేజ్గా వాళ్ళు విషయాలని పంపిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా గ్రంథస్థమైన విషయాలు, చాలా టాప్ ప్రయారిటీగా వాటి విశ్లేషణ చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. 2-3 గ్రంథాల్లో భేదం ఉంటే కూడా చెప్పి ఇట్లా ఈ గ్రంథానికి భేదం ఉంది కాబట్టి ఈ నిర్ణయం ఇట్లా చేసుకోవాలని చెప్పేసి. ఆ సందర్భంలో వాళ్ళ యొక్క పాండిత్యాలు చూశాను. పొరపాటు నోటితో ఆ గ్రహాల గురించి విచారణ చేసేవాళ్ళు కదండి. చేయకుండానే వాళ్ళు పంచాంగం చూసి గ్రహాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇట్లా వాళ్ళ మైండ్లో వాళ్ళు చదువుకున్న శాస్త్రాన్ని మొత్తం కూడా ఆపరేట్ చేసి మొత్తం అంతా డ్రిల్లింగ్ చేసేసి ఒక మంచి ముహూర్తం పెట్టి పంపించేసేవాళ్ళు. అలాగా శాస్త్రం తెలియని వాడికి శాస్త్ర విషయాలు అక్కడ గొప్పగా వాళ్ళ దగ్గర జబ్బలు గుద్దుకుంటూ అక్కలని ప్రగల్భాలు పలుకుతూ ఆ శాస్త్ర విషయాలను కూడా మాట్లాడకూడదు. తెలియని వాడికి చెప్పకూడదు, తప్పది. విద్యార్థికి చెప్పాలి, చెప్పకపోతే తప్పు. వాళ్ళని టీవీలో కూర్చొని మీ అందరినీ కూడా నేర్చుకోండి అనే కారణం ఏంటంటే, వాళ్ళ వైదికం చేయించేవాళ్ళు కానీ, ముహూర్తాలు పెట్టేవాళ్ళు కానీ, సిద్ధాంతి అనే పేరుతో బతికేసేవాళ్ళు కానీ చాలామంది ఇన్ని గ్రంథాలు చదవకుండానే వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఈ గ్రంథాలు నేను చెప్పడం మూలంగా పండితులు అయిపోతారని అనుకోవట్లా. ఒక ప్రాథమిక పరిజ్ఞానాన్ని నేను అందజేస్తున్నాను. దీంతో మీరు దీనికి తగ్గ పండితులు ఎవరైనా దొరికితే వాళ్ళ దగ్గర కూర్చొని పరిపూర్ణంగా అధ్యయనం చేసి ఈ శాస్త్ర విషయాల్ని మీరు ముందుకు తీసుకెళ్తాం. ఒక ముహూర్త శాస్త్రం గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలంటే, అన్ని గ్రంథాలను అధ్యయనం చేయాలంటే కనీసం 10 ఏళ్ళు పడుతుందండి. అంత గొప్పదైన శాస్త్రం ఇది. వైదికం చేయించేవాళ్ళు పాఠశాలల్లో కూడా ఎవరైనా ఈ ముహూర్త శాస్త్రాన్ని పాఠ్యాంశంగా అభ్యాసం చేయించాలనే కోరిక కనుక ఉంటే నేను వెళ్ళి పాఠం చెప్పాలని కూడా కోరికతో ఉన్నాను పాఠశాలలో. అటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కనబడట్లేదు, ఆ పాఠాలు చెప్పించుకునేటువంటి పరిస్థితి అక్కడ కనబడట్లా. మరి ఈ నేపథ్యంలో ఈ గ్రంథానికి వచ్చేటువంటి భేదాలు, వీటి విశ్లేషణ, వివరణ, ఇందులో భాగంగా పూర్వం నుంచి ఎట్లా ఉండేదంటే, ఈ కాలామృతంలో విశేషాలు దాటి కనుక ముందుకు వెళ్తే
వాడు మూర్ఖం ఆడుతున్నాడు రా, వాడు ఏదో చెప్పేస్తున్నాడు రా, అక్కలేని విషయాన్ని చెప్తున్నాడు, ఎందుకవన్నీ అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. ఈ కృష్ణమూర్తి శాస్త్రి గారు ఈ పుస్తకాన్ని తెలుగులోకి వేసిన తర్వాత దీని మీద అధ్యయనం బాగా చేసిన వాళ్ళు ఉన్నారు. పూర్వంలో ఈ చౌకాంబ వాళ్ళ పుస్తకాల ద్వారా చదివిన వాళ్ళు పండితులు బాగా ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఇంత గొప్పదైనటువంటి విశేషాలను, ఇందులో ఉన్నటువంటి పొందుపరిచిన విశేషాలను బయట బాహాటంగా చెప్పడానికి కొన్ని అంశాలు వాళ్ళకి, ఇప్పుడు గ్రహణం గురించి మాట్లాడుకున్నాం, ఆ గ్రహణ విశ్లేషణ మనకి పూర్వకాలామృతంలో కొంతవరకే దొరుకుతుంది, చింతామణిలో దొరికినంత దొరకదు. కాబట్టి నేను కూడా అందుకోసమే ముహూర్త చింతామణి చదవాలి, మొదట చదివితే ఎక్కువ విశ్లేషణ వస్తుంది అన్న కారణం అందుకోసమని. ఇలాంటి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇక్కడ జన్మక్షమాదయో వ్యతిపాత భద్ర వైధృత్యమా పితృదాని తిథి క్షయర్థే అన్నాడు. ఏ నక్షత్రంలో జన్మ కలుగుతుందో అది జన్మ నక్షత్రం, ఏ తిథిలో జన్మిస్తాడో ఆ జన్మతిథి, అలాగే ఏ మాసంలో పుడతాడో ఆ మాసాన్ని జన్మమాసం అంటున్నాం. ఈ మూడు కూడా త్యాజ్యం, శుభకార్యం, వివాహానికి పనికిరాదు. ఇది వశిష్ఠుల వారు కూడా చెప్పారన్నాడు. కానీ జన్మర్క్షం శుభదం నిషేఖమఖయోశ్చౌలాన్న భుక్త్యౌ కృషౌ అంటూ పూర్వకాలంతో చెప్తాడు. ఈ శ్లోకం పెట్టుకుని, పూర్వకాలంలో ఆ శ్లోకం పెట్టుకుని పుస్తకాలు తెలుగులో వ్యాఖ్యానం దొరికినాయి కదా అని మీరు చదివేస్తే మీరు ఏది ఫైనల్ చేస్తారు? ఫైనల్ చేయడానికి మీకు హక్కు ఏంటి? ఏ రైట్స్తో మీరు ఆ కాలామృతంలో చెప్పింది కరెక్ట్ అండి, జన్మర్క్షం శుభదం నిషేఖమఖయో చౌలాన భుక్త్యౌ కృషౌ అన్నాడు కదా. ఆ శ్లోకంలో చివరిలో చెప్తాడు, కొందరు ఆడపిల్లకి జన్మతారులో వివాహం శుభము అని చెప్పాడని, ఉపనయనం చేసుకోమని చెప్పాడు. ఆ మాటని ఇక్కడ జన్మక్షమాస తదయో ఇవి వర్జ్యం అని చివరిలో ఇచ్చాడు కదా, రెండో లైన్లో చివరిలో ఆ వర్జ్యం అనే దాన్ని ఇక్కడ అన్వయం చేసుకుని ఎట్లాగా మీరు సమన్వయం చేస్తారు అక్కడ దానికి దీనికి అంటే, ఈయన వశిష్ఠుల వారి అభిప్రాయం అని చెప్పి జన్మమాస జన్మతిథి జన్మ నక్షత్రాల్లో శ్రేయస్కాముడు వివాహం చేసుకోకూడదు అని చెప్పాడు. మరి ఈ నియమాలు జ్యేష్ఠ గర్భ జనితుడికే కానీ ద్వితీయ గర్భం తృతీయ గర్భంలో పుట్టినవాడు కాదు అని చెప్పాడు. ఈ విషయాన్ని నారద మహర్షి కూడా నారద సంహితలో బలం చేశాడు అని చెప్పుకుని వచ్చాడు. సరే, అతిగర్భ జనితులు స్త్రీ పురుషులకు ఇరువురికి కూడా ఇది వర్తిస్తోంది అంటున్నారు. సరే, చ్యవన మహర్షి ఈ చ్యవన సంహిత, వశిష్ఠ సంహిత, నారద సంహిత, వశిష్ఠ సంహిత, నారద సంహిత మనకు దొరుకుతున్నాయి ఇప్పుడు. వాటిలో జన్మర్క్షే జన్మమాసేవ తారాయ ఆమమథ జన్మని జన్మలగ్నే భవేదూఢ పుత్రాఢ్యాపతి వల్లభ అన్నారు. స్త్రీలకు జన్మ నక్షత్రం, జన్మమాసం, జన్మతిథి శ్రేష్టమయ వివాహానికి, అలా చేసుకుంటే కనుక పతివ్రత పుత్రవంతురాలు అవుతుంది అని చెప్పేసి ఆయన ఆ భావాన్ని చెప్పుకుంటూ వచ్చారయ్యా అని చెప్పుకుంటూ వచ్చాడు. అలాంటి మాటలనే మరి అక్కడ కాలామృతంలో తీసుకెళ్ళి పెట్టాడు ఆయన. పూర్వకాలామృతం కాళిదాసు రాశారని చెప్పి చాలామంది వాదిస్తూ ఉంటారు. మరి ఈ జన్మమాసం కొందరు జన్మతిథిని ఒప్పుకుంటున్నారు, జన్మతిథిలో ఆడపిల్లకి వివాహం చేయొచ్చు అనే విషయం అంటే చ్యవన సంహితలో విషయాన్ని తీసుకొచ్చాడు. ముహూర్త దర్పణలో కూడా కశ్యప వచనాలు, వశిష్ఠ వచనాలతో కూడుకున్న వాక్యాలను ఎక్కువగా అందులో చేర్చేశాడు ఆయన. అది కేవలం ముహూర్త దర్పణంగా చదివేటువంటి ప్రాథమిక అంశాలు తెలియవు. నాకు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద పండితులతో పరిచయాలు ఏర్పడిన తర్వాత ఆ పండితులు వాళ్ళు చదివిన గ్రంథాల్లో విశేషాలు కోడ్ చేసిన తర్వాత ఆ కోడ్ చేసినటువంటి అంశాలను నాకు చెప్పబట్టి నాకు కూడా దాని మీద ఒక విశ్లేషణ కుదిరింది. ఆరభ్య జన్మ దివసం యావత్ త్రింశద్దినం భవేత్ సజన్మమాసో విజ్ఞేయో గర్హిత సర్వకర్మసు. ఇక్కడ జన్మమాసం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చి జన్మతిథి ఏదైతే ఉందో నీకు అక్కడి నుంచి 30 రోజులు, ఆషాఢ బహుళ చవితి నాడు పుట్టావు నువ్వు, ఆషాఢ బహుళ చవితి నుంచి శ్రావణ బహుళ చవితి వరకు 30 రోజులు అని చెప్పేసి ఒక మాసంగా తీసుకోమని చెప్పాడని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. జాతందినం దూషయితే వశిష్ఠ పంచగైవ గర్గస్త్రీ దినం తథాత్రి. పుట్టినరోజు మాత్రమే నింద్యమయ అని చెప్పి వశిష్ఠులు గారు చెప్పారు వశిష్ఠ సంహితలోని. కొంతమంది ఈ అనువాద గ్రంథాలు ముహూర్త చింతామణి, ముహూర్తపణం, కాలామృతం, ముహూర్త ప్రదర్శన, ముహూర్త మార్తాండం ఇలాంటి గ్రంథాలలో ఉన్న విశేషాలకి ఒక గ్రంథానికి భేదం వస్తే కనుక సంహితలో ఉన్న దాన్ని ఫైనల్ చేసుకోవచ్చు అంటారు. ఈ సంహితల్లోనే మరి ఆ చ్యవన మహర్షి చెప్పిన వాక్యాలకి, మరి ఇక్కడ గర్గుడు చెప్పిన వాక్యాలకి, వశిష్ఠులు చెప్పిన వాక్యాలకి భేదం వచ్చినప్పుడు దీన్ని తీసుకోవాలి అంటే చేతులెత్తేస్తుంది. పుట్టిన దినం నుండి 5 దినాలు నిందియాలని గర్గ మహర్షి, 3 రోజులు నిందియాలని చెప్పి అత్రి మహర్షి, తజ్జన్మ పక్షం కిల భోగురశ్చ వ్రతే వివాహే గమనే క్షురేచ. మొత్తం జన్మించిన పక్షం అంతా కూడా వ్రతాలకి, వివాహాలకి, యాత్రాగమనాలకి, చౌలానికి నింద్యం అని చెప్పేసి చెప్పారయ్యా అని చెప్పేశారు. చౌలం అంటే వివాహంతో పాటు ఉపనయనంతో పాటు చేస్తూ ఉంటారు. చౌలం ఉపనయనంతో పాటు భాగంగా చేసేటప్పుడు, చౌలాన్ని చేసేటప్పుడు జన్మక్షం శుభదం నిషేఖమఖయోశ్చౌలాన్న భుక్త్యౌ కృషౌ అంటూ అక్కడ జన్మమాసం
చౌలానికి పనికొస్తుందని చెప్పుకుంటూ కాలామృతం చెప్పినటువంటి అంశానికి ఇక్కడ వశిష్ఠులు ఇట్లాంటి అత్రి చవనుడు ఇట్లాంటి వాళ్ళందరూ చెప్పినటువంటి మాటలకి బ్యాలెన్స్ రానప్పుడు భాగురులు అనేటువంటి మహర్షి చెప్పారు. బ్యాలెన్స్ కానప్పుడు నేను ముహూర్చింతామణి గ్రంథంలో విశేషానికి వచ్చి జన్మమాసమైన నిషేధమయ్యా అంటే పూర్వకాలంతో రాసిందండి. మనకి మొదటి నుంచి మనకి ఆంధ్రాలో పూర్వకాలంలో గ్రంథ విశేషాలు మహాకాళి కాళిదాసుకు చాలా గొప్పవాడండి. ఆయన చెప్పిన కాదంటాడా, ఈయన ఎక్కడి నుంచి వాక్యాలు తీసుకొచ్చి చెప్పి అందులో శాస్త్రం గురువుల దగ్గర చదవాలండి అంటారు. గురువుల దగ్గర చదివా సంహితల్లో ఇట్లాంటి భేదాలు ఉన్నాయి. రోజువారి వాక్యాల్లో జన్మనక్షత్రం శుభధన్నిషేకం అయోస్తోలాన భక్తియో కృషో అనేటువంటి వాక్యమే అమల్లో ఉంది. ఉన్నప్పుడు నేను జన్మ నక్షత్రంలో చౌలం ఉపనయనం వీటికి సంబంధించిన ముహూర్తాలు పెట్టుకోవడానికి అభ్యంతరం ఏంటి? ఈ పక్కన ఆయన చెప్పాడు వెంటనే కళామతంలో జన్మ నక్షత్రం, ఆ తర్వాత 10వ నక్షత్రానికి ఒక లక్షణం, 19వ నక్షత్రానికి ఒక లక్షణం చెప్పి పనికిరావు అబ్బాయిని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ వీటిని చెప్పుకుంటూ వచ్చి చాంద్రమాసాన్ని అనుసరించి ఏ చాంద్రమాసంలో పుట్టాడో ఆ చాంద్రమాసం ఒకదాన్ని మాత్రం వదిలేసేయండి అబ్బాయి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చినట్టుగా దీన్ని మనకి ఫైనల్ చేసుకుంటూ వచ్చేసి వ్యవహారం తీసుకొచ్చాడు. ఈ అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మనకి గ్రంథాలన్నింటి మీద అవగాహన వస్తే కానీ మనం దాన్ని ఇది ఫైనల్ చేస్తాం అనేటువంటి గొప్ప పాండిత్యాన్ని మనం ప్రదర్శించడానికి అవకాశం ఉంది. పాండిత్యాన్ని ఎప్పుడు ప్రదర్శించాలంటే గ్రంథం మీద అవగాహన రావాలి. గ్రంథం మీద అవగాహన వస్తే పాండిత్యాన్ని ప్రదర్శించవచ్చు, లేకపోతే చేయకూడదు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా పూర్తిగా తెలుసుకున్నాక ముందుకు వెళ్తారని ఆశిస్తూ మరొక విశ్లేషణ, ఈ శ్లోకానికి సంబంధించి ఇంకా కొంత విశ్లేషణ ఉంది. ఆ విశ్లేషణ అంతా కూడా మరి తర్వాత ఇంకొక ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. స్వస్తి.